నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ పాడెద గీతం దూతల బృందముతో కలిసి పాడుగా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించు సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించు స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా చేతులు మోచి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా చేతులు మోచి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన గురువులు, అమ్మగారులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ పునీత అంతోని వారి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మధ్యస్థ ప్రార్థన వలన మన యొక్క కోరికలు, మన యొక్క అవసరాలు ఆ ప్రభువు తీర్చాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈరోజు మన బిడ్డలు
నూతన దివ్య ప్రసాదాన్ని అంటే యేసు ప్రభువుని మొట్టమొదటిసారిగా లోకొనబోతున్నారు. మరియు పరిశుద్ధాత్మను కూడా మరొక్కసారి జ్ఞాన స్నానములో ఏ ఆత్మనైతే పొందారో అదే ఆత్మను మరొక్కసారి పొందటానికి సంసిద్ధపడ్డారు. ఈరోజు దేవుడు తన ఆత్మతో వారిని నింపి వారు జ్ఞానస్నాన సమయంలో ఏ విశ్వాసాన్నైతే ప్రకటించారో, తెలుసో తెలియకో, చిన్నపిల్లలు కాబట్టి తెలియదప్పుడు, అదే విశ్వాసాన్ని ఈరోజు మళ్ళీ ప్రకటించబోతున్నారు. ఆ విశ్వాసములో వారిని అభిషేకించి దేవుడు ధృవీకరించబోతున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. వారు యేసు ప్రభువుని అనుభవించాలని, యేసు ప్రభువు సన్నిధిలో ఎల్లవేళలా జీవించాలని, పవిత్రాత్మ శక్తితో జీవితాంతం వరకు ఆ దేవుని యొక్క సప్తవరాలను సమృద్ధిగా పొంది దేవుని భక్తి భయాలలో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరొక్కసారి మన సంఘాన్ని పునీత అంతోని వారి ప్రార్థనా సహాయమున దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క పూజను భక్తితో ప్రారంభించుకుందాం. ఈ పూజను యోగ్య రీతిని నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. చేసితి దేవా, పాపిగా మిగిలితి ప్రభువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన యావే తన ఆత్మతో నన్ను నింపెను.
పేదలకు శుభవార్తను ప్రకటించుటకు అతడు నన్ను పంపెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 6వ వచనము 8, 9. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారిని ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినము గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సీయోను నందు దుఃఖించు వారిని బూడిదకు బదులుగా పూలదండ నిచ్చుటకు, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణుతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువైన నేను నీతిని అభిమానింతును, వరపీడనమును దుష్టవర్తనమును అసహించుకొందును. నేను నమ్మదగినతనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నిటా సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ఇది ప్రభువు వాకు. సర్వేశ్వరునికి వందనములు. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము. 2వ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 4 నుండి 8 వరకు. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 4 నుండి 8 వరకు. సహోదరులారా, ఒక్క శరీరమున అనేక అవయములు ఉన్నవి, ఆ అవయములన్నిటికీ ప్రత్యేకింపబడిన విధులున్నవి. అట్లే మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరమును ఒకే శరీరము, ఒక శరీరము యొక్క వేరువేరు అంగముల వలనే మనము అందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపా వరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలెను, బోధించుట అయినచో తప్పక బోధింపవలెను, ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులే చేయవలెను. తనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలెను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటులా చేయవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స
స సరి గ ప స సరి గ ని 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 సరి ని ద ని ద ప ఆనందమందించేను అనురాగం కురిపించేను ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం ఆనందమందించేను అనురాగం కురిపించేను ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం ప్రకటించేదా నేను నీ వాక్యము ధ్యానించేదా నేను నీ వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 47 నుండి 56 వరకు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో నాకు వాడు నిరంతరము జీవించును. లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదింప కొనసాగిరి. యేసు వారికి, మనుష్య కుమారుడు శరీరమును భుజించి ఆయన రక్తమును తాగినే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నా యందును నేను వాని యందును ఉందును అని ప్రభువు నుడువుచూ ఉన్నాడు. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుతాల అంతోని వారి పండుగను కొనియాడుతున్నాం. అంటే అంతోని వారు అనగానే అందరికీ గుర్తొచ్చేది అద్భుతాలు. మన అవసరాలన్నీ తీర్చాలి దేవుడు, అది అందరికీ కోరిక. ఎవరైనా స్వస్థత పరుస్తున్నారు, ఎవరైనా చిన్న అద్భుతం చేస్తున్నారంటే తండోపతండాలుగా జనం వెళతారు. ఎవరైనా మంచిగా ప్రసంగం చెప్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారంటే ఎవరు వెళ్ళరు. ఎందుకు? జనాలకు కావలసిందేంటి? అద్భుతాలు, స్వస్థతలు. క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఆయన్ను కూడా ప్రజలు వచ్చి ఎప్పుడూ అడుగుతుండేవాళ్ళు, ఒక అద్భుతం చేయండి,
ఒక గుర్తునివ్వండి, మేము నీ యందు విశ్వసిస్తాము అనేవాళ్ళు. యోనా గుర్తు కంటే కొత్త గుర్తు, గొప్ప గుర్తు ఏమీ ఇవ్వను అని చెప్తున్నారు. యోనా అంటే ఆయన ప్రసంగం చెప్పినప్పుడు నినివే వాసులు మారు మనస్సు పొందారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని వారు మారు మనసు పొందారు. అంటే యేసుప్రభు అంటున్నారు, నా వాక్యాన్ని వినడానికి రండి. వాక్యం విని మారు మనసు పొంది మంచి జీవితం జీవించటానికి శ్రద్ధ చూపండి, లేకపోతే కోరుకోనండి అని అంటున్నారు, ఆశ చూపండి అంటున్నారు. అంతేగాని అద్భుతాల కోసం దేవుని వద్దకు రాకూడదు. విశ్వసించి ఆయన మాటలను ఆలకిస్తే తప్పకుండా అద్భుతాలు చేస్తారు. కానీ అద్భుతాల కోసమే వెళితే అద్భుతాలు జరగవు. ప్రభు, నీ వాక్యాన్ని ఆలకించడానికి వచ్చాను, నా జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది సన్మార్గంలో పయనించడానికి, మంచి జీవితం జీవించడానికి నాలో ఆశ ఉంది అని చెప్పినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం, దేవునికి స్నేహితులుగా మారతాం. దేవునితో స్నేహం ఉంటే, స్నేహితులుగా మారితే అడిగిందంతా ఇస్తారు. నిజమా కాదా? మన స్నేహితులు ఏదైనా అడిగితే తప్పకుండా ఇస్తాం. అట్లానే ఎవరైతే ఆ దేవునితో స్నేహం పెంచుకుంటారో, దేవునికి స్నేహితులు అవుతారో, ప్రార్థనా జీవితం ద్వారా, మంచి జీవితం జీవించడం ద్వారా దగ్గర అవుతారో వారికి ప్రభువు ఏదడిగినా ఇస్తారు. అందుకని అద్భుతాలు పొందాలి అంటే, దేవుని నుంచి అనుగ్రహాలు పొందాలి అంటే మారు మనసు పొంది మంచి జీవితం జీవించాలి. మారు మనసు పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి, ఆచరణలో పెట్టాలి. పాదువాపురి అంతోని వారు ప్రసంగాలు చెప్తుంటే జనాలలో పశ్చాత్తాపం కలిగి హృదయ పరివర్తన చెంది సన్మార్గంలో పయనించేవారట. ఇది ఆయన పండుగ సందర్భంగా నేను మీకు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించటానికి మారు మనసు పొంది మంచి జీవితం జీవిస్తే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. మీరేదడిగినా ఇస్తారు. అంతోని వారు అడగటం కాదు, మీరు అడిగినా ఇస్తారు. ఎందుకు? మనము దేవునికి స్నేహితులుగా మారాలి. ఆయన ఏ విధంగానైతే తన జీవితం ద్వారా దేవునికి స్నేహితుడయ్యాడు, దగ్గరయ్యాడు, అందుకని ఆయన ఏది అడిగినా దేవుడు ఇస్తారు, మనం అడిగినా ఇస్తారు. మనం కూడా ఆయనలాగా మారగలం, పునీతులం కావచ్చు. మంచి జీవితం జీవిస్తే చాలు, మంచి మాటలు చెప్తే చాలు. రెండవది, ఈరోజు మన బిడ్డలు దివ్య ప్రసాదాన్ని లోకొనబోతున్నారు, పవిత్రాత్మను కూడా పొందబోతున్నారు. దాని గురించి 2 మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. పిల్లలు, మీరు ప్రార్థనలు నేర్చుకున్నారా? సంక్షేపం నేర్చుకున్నారు కదా? నేను ప్రశ్నలు అడగకపోతే నిరాశపడతారని విన్నాను, అందుకని 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. దివ్య ప్రసాదం అనగానే ఏమి నేర్చుకున్నారు? చెప్పండి, అందరు కలిసి చెప్పండి గట్టిగా. అంటే ఈ గోధుమప్పములో ఏముంటాయి? యేసునాథుని దివ్యాత్మ. అంటే ఈ గోధుమ అప్పం క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మారుతుంది. అంటే ఆత్మ, శరీరము, దివ్యాత్మ, దివ్య శరీరము, దేవ స్వభావం అంటే క్రీస్తు ప్రభు పూర్తిగా పరిపూర్ణంగా ఆ గోధుమ అప్పములోకి వేయించేయబోతున్నారని అర్థం. ఆ గోధుమ అప్పములో నివసిస్తున్నారు. ఆయనే తన శరీరంగా దానిని మార్చుకుంటున్నారు. అంటే యేసు ప్రభు మన మధ్యలో ఉండటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్య సంస్కారం, దివ్య సప్రసాదం. అంటే ప్రభువు మన మధ్యలో 3 విధాలుగా నివసిస్తుంటారు. మొట్టమొదటిది ఈ దివ్య సప్రసాదము ద్వారా, గోధుమప్పములో ఆయనే స్వయాన నివసిస్తున్నారు మన మధ్య. రెండవది, ప్రభువు మన మధ్యలో తన ఆత్మ ద్వారా నివసిస్తున్నారు. ఆయన చనిపోయి స్వర్గానికి వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను లోకాంత్యం వరకు నేను మీ మధ్యలోనే ఉంటాను, ఆత్మరూపములో మీ మధ్యలో ఉంటాను, మీతో నడుస్తాను అని చెప్పారు. అంటే ఆత్మరూపములో సంఘములో మన మధ్యలో ఉంటున్నారు. మూడవది, తన వాక్య రూపములో మనతో రోజు మాట్లాడుతున్నారు. అంటే 3 విధాలుగా
ప్రభువు మనతో వాసము చేస్తున్నారు, మన మధ్యలో ఉంటున్నారు, మనతో మాట్లాడుతున్నారు. అంటే మొట్టమొదటి దాని గురించి వివరిస్తున్నాను ఇప్పుడు. అంటే దివ్య ప్రసాదం రూపంలో మన మధ్యలో ఉంటున్నారు. ఈనాటి సువిశేషంలో చెప్తున్నారు, నేనే జీవాహారాన్ని, మీ జీవాలకు ఆహారాన్ని, మీ ఆత్మలకు ఆహారాన్ని, మిమ్ము నిజంగా పోషించి ముందుకు నడిపించే ఆహారాన్ని నేనే. నన్ను తింటే తప్ప మీలో జీవం ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు తినాలి ఈ ఆహారాన్ని? మనం పుట్టినప్పుడు తల్లి గర్భములో పురుడు పోసుకున్నప్పుడు శరీరము, ఆ శరీరంలో దేవుడు ఆత్మని నింపుతున్నారు. ఆదికాండంలో ఏ విధంగానైతే మట్టి బొమ్మను చేసి దేవుడు జీవాన్ని ఊదారట, తన ఆత్మను ఊదారట. అప్పుడు ఆ మట్టి బొమ్మ ఆదాముగా తయారైంది, నడవటం ప్రారంభించింది. అంటే ఆ మట్టికి జీవం ఇచ్చింది దేవుడు, తన ఆత్మతో నింపారు. మనం కూడా తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మను నింపుతున్నారు మనలో. ఈ ఆత్మ దేవుని నుంచి వచ్చింది కాబట్టి ఆ ఆత్మకు చావు ఉండదు. ఒక 70-80 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మట్టితో చేయబడినటువంటి శరీరం మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. కానీ దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మ మాత్రం సజీవమైనది, నిత్య జీవాన్ని కలిగినది, అంటే శాశ్వతమైనది. మరణం చవి చూడదు, మరణం లేదు ఆ ఆత్మకు. అందుకే ప్రాణం పోయిందంటారు, అంటే మనలో ఉన్న జీవం ఎక్కడికో పోయిందని. దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని దగ్గరకు వెళుతుంది. అర్థమవుతుంది కదా? ఆత్మ శరీరాల కలయిక మనిషి. ఈ శరీరాన్ని పోషించడానికి రోజు 3 సార్లు తింటాం, కొంతమంది 6 సార్లు కూడా తింటారు. 6 సార్లు తినటం వల్ల ఏమవుతుంది? 4 కిలోలు పెరుగుతారు. అలానే మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఆహారము కావాలి. ప్రభు అంటున్నారు, నేనే జీవాహారమును, మీ ఆత్మలకు ఆహారాన్ని. జీవము అంటే మన ఆత్మ, ప్రాణం. మీ ఆత్మలకు ఆహారాన్ని, నన్ను భుజిస్తేనే మీలో జీవముంటుంది అని అంటున్నారు. అంటే మన ఆత్మలకు పోషకాహారం అన్నమాట ఈ దివ్య ప్రసాదం. ఎందుకు కావాలి ఆత్మకు పోషకాహారం? శరీరానికి ఏ విధంగానైతే ఆహారం కావాలో ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఎందుకంటే నిరాశకు లోనవ్వచ్చు జీవితంలో. కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోతుంది. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన ఉంది. ఎలియా ప్రవక్త 450 మంది బాలు ప్రవక్తలను చంపి నిజమైన దేవుడు యావేనే అని ప్రజలకు నిరూపిస్తాడు. బాలు ప్రవక్తలను తమ స్వదేశము నుంచి తెచ్చినటువంటి జెజబెలు రాణి ఆహాబు భార్య ఈయన్ను చంపటానికి వెతుకుతుంది. భయపడి ఈ ఎలియా ప్రవక్త ఎడారి మార్గంలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక 3 రోజుల ప్రయాణం చేశాడట. 4వ రోజు ఇక ముందుకు పోలేక ఈ విధంగా అంటున్నాడు, ప్రభు ఇక చాలు, నేను బ్రతకలేను, ఎందుకు ఈ బ్రతుకు? ఇట్లా శత్రువులకు భయపడి పారిపోయే బ్రతుకు నాకెందుకు, చాలు, ఇక చస్తే బాగు అని అంటాడు. ఆ సమయంలో ప్రభువు యావే దేవుడు స్వర్గము నుంచి ఆహారాన్ని పంపిస్తారు, స్వర్గము నుంచి పానీయాన్ని పంపిస్తారు. అది తిని త్రాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ తిని త్రాగుతాడు. ఆ ఆహారము నుంచి, ఆ పానీయము నుంచి వచ్చినటువంటి శక్తితో ఏలియా ప్రవక్త 40 రాత్రులు 40 పగుళ్ళు నడిచి చివరికి హోరేబు పర్వతాన్ని, సీనాయి పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ దేవుణ్ణి కళ్ళారా దర్శిస్తాడు, ప్రత్యక్షంగా దర్శిస్తాడు. దేవుడు కనిపిస్తారు ఆయనకి, దేవునిని అనుభవిస్తాడు. అంటే ఇది మన జీవిత ప్రయాణం అన్నమాట. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఆ 40 రాత్రులు 40 పగుళ్ళు అంటే మన జీవిత యాత్ర. ఈ యాత్రలో ఎన్నోసార్లు అయ్యి చస్తే బాగు, ఎందుకు ఇన్ని బాధలు,
కొంతమంది శారీరకంగా అస్వస్థతలకు గురైనప్పుడు ఇలా అనుకుంటారు, ఇక చాలు, ఎందుకు స్వామి ఇప్పటికి ఇన్ని కష్టాలు, నాకెందుకు చస్తే బాగుంటుందని ఎన్నోసార్లు అని ఉంటాము. కొంతమంది మానసికంగా వచ్చే ఒత్తిళ్లకు, మానసికంగా వచ్చే బాధలు తట్టుకోలేక కూడా చస్తే బాగు అనుకునేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయేవాళ్ళు కూడా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని. అంటే జీవించడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే సంభవాలు, సందర్భాలు ఎన్నో ఉంటాయి జీవితంలో. అటువంటి సందర్భాలలో ఈ ఆహారం మనకు శక్తినిస్తుంది, ఈ ఆహారం మనకు బలాన్ని ఇస్తుంది. నిరాశకు నిస్పృహకు లోను కాకుండా ఈ 40 రాత్రులు 40 పగుళ్ళు అంటే ఈ జీవిత యాత్రను చివరి వరకు కొనసాగించటానికి బలాన్నిస్తుంది. అందుకే దీన్ని రోజు భుజించాలి. ఇది లేకపోతే మనలో జీవం ఉండదు, మనలో శక్తి ఉండదు, నిరాశకు నిస్పృహకు లోనవుతుంటాం. అందుకని మొట్టమొదటిగా ప్రభు అంటున్నారు, దీనిని భుజించండి, మీ ఆత్మలకు స్థైర్యాన్ని ఇస్తాను. చివరి వరకు అంటే ఏలియా ప్రవక్త ఏ విధంగానైతే హోరేబు పర్వతం దగ్గర దేవుని ప్రత్యక్షంగా దర్శించారో, మనం కూడా రేపో మాపో చనిపోయిన తర్వాత దేవుని ప్రత్యక్షంగా దర్శించవలసినటువంటి వాళ్ళం. అప్పటి వరకు జీవంతో నడవాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే, ఈ యాత్రను కొనసాగించాలంటే నన్ను భుజించండి అని ఈనాటి సువిశేషంలో చెప్తున్నారు. అంటే ఆత్మస్థైర్యం కోసం, ఆత్మను బలపరచడం కోసం ఈ ఆహారాన్ని భుజించాలి. రెండవది, ఎందుకు ఈ ఆహారాన్ని భుజించాలి అంటే పౌలు గారు అంటున్నారు, మనందరం ఒక సంఘం, ఒక కుటుంబం. ఒకే అప్పమును భుజించటం ద్వారా, ఒకే శరీరాన్ని భుజించటం ద్వారా, ఒకే పానపాత్రము నుంచి త్రాగటం ద్వారా మనందరం ఒక కుటుంబముగా మారుతున్నాము అని. అంటే ఈ అప్పం, ఈ రక్తం, ఈ యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు మనలను ఒక సంఘంగా మారుస్తున్నాయి. ఈ దివ్య ప్రసాదం లేనిదే తిరుసభ లేదు, దివ్య ప్రసాదం లేనిదే గురుత్వము లేదు, దివ్య ప్రసాదం లేనిదే క్రైస్తవ సంఘం లేదు. ఈ దివ్య ప్రసాదమే మనందరినీ ఒక్కటిగా, ఒక క్రైస్తవ కుటుంబంగా, సంఘంగా మారుస్తుంది. అంటే మనలో ఐక్యత ఉండాలి అంటే, ఒక కుటుంబముగా జీవించాలి అంటే దీనిని భుజిస్తూ ఉండాలి. అందుకే ప్రభువు దీనిని మనకి ఇచ్చారు, ఒక సంఘంగా ఉంటారని. మనందరం ఆయన శరీరములో భాగస్థులము, ఆయన శరీరంలోని భాగస్థులు అని పునీత పౌలు గారు చెప్తున్నారు. ఆ శరీరంలో భాగం కావాలి అంటే ఈ శరీరాన్ని, ఆయన శరీరాన్ని భుజించాలి. దివ్య ప్రసాదంలో కొనే పిల్లలకి అర్థమైంది దీన్ని భుజించేది ఎందుకంటే ఆత్మస్థైర్యం కోసం, సంఘంలో భాగస్థులం అవ్వడం కోసం. ఈ యాత్ర చాలా దూరం, మన జీవిత ప్రయాణం చాలా దూరం, చాలా కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. అందుకనే దేవుని లోకుంటే ఆయన మనతో ఉంటారు. నేనుంటాను మీతోనని చెప్తున్నారు. నేను మీలోను, మీరు నాలోనూ ఉంటాను అన్నారు. అంటే అర్థం ఇది, నన్ను లోకుంటే నేను మీలో నివసిస్తాను, నేనుంటే మీకు భయం ఎందుకు, నేను మీతో నడుస్తాను, నేను మీ ముందు నడుస్తాను అని చెప్తున్నారు. అందుకని జీవితంలో ఈ ప్రభువుని ఎంతవరకైతే మీరు లోకుంటారో, ఎంతవరకైతే మీలో మీరు ప్రతిష్ఠించుకుంటారో, ఎంతవరకైతే ఆయన మీలో నివసిస్తారో అంతవరకు ఎటువంటి భయం అవసరం లేదు. జీవితాన్ని ధైర్యంగా ముందుకు కొనసాగించవచ్చు. ఈరోజు భద్రమైన అభ్యంగాన్ని కూడా పొందబోతున్నారు. ధృవీకరణ దివ్య సంస్కారం అంటారు. ధృవీకరించటం. జ్ఞానస్నాన సమయంలో ఈ బిడ్డలు అభిషేకింపబడ్డారు ఆత్మచేత. స్వర్గము తెరవబడి ఆత్మ దిగివచ్చి ఈ బిడ్డలను గురువులుగా, రాజులుగా, ప్రవక్తలుగా మార్చింది, అభిషేకించింది. ఆ రోజు మీరు పితి అయిన దేవుని విశ్వసిస్తున్నారా అంటే వీళ్ళు సమాధానం ఇవ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. పిశాచిని త్యజిస్తున్నారా అంటే మీరు సమాధానం ఇవ్వలేదు, మీ అమ్మవాళ్ళు, జ్ఞాన తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. కానీ ఈరోజు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, అవగాహనకు వచ్చారు. ఈరోజు అడిగే ప్రశ్నలకు వీళ్ళే సమాధానం చెప్పబోతున్నారు. పిశాచిని త్యజిస్తున్నారా అంటే అర్థం చేసుకొని వీళ్ళే సమాధానం చెప్పబోతున్నారు. త్యజించబోతున్నాము, విశ్వసిస్తున్నాము అని.
అంటే వారు పొందినటువంటి విశ్వాసములో ధృవీకరణని పొందబోతున్నాడు. భద్రమైన అభ్యంగం, వీళ్ళని భద్రంగా ఉంచటం కోసం జీవితాంతం వరకు వీరు విశ్వాసములో దృఢంగా ఉండటం కోసం, భద్రంగా ఉంచటం కోసం ఆ ప్రభువు మరొక్కసారి అదే ఆత్మను పంపించి ఈ బిడ్డలను అభిషేకించబోతున్నారు. అభిషేకించటంతో పాటు వీరికి సప్తవరాలను అందజేస్తున్నారు. ఏంటమ్మా సప్తవరాలు? ఈరోజు మీరు పొందబోయే ఆ వరాలేంటి? పవిత్రాత్మ వరాలు ఎన్ని? 7. ఏంటవి? జ్ఞానము, బుద్ధి, విమర్శ. అంటే ఏంటి? అందరిని విమర్శించటం కదా? కాదు. విమర్శ అంటే మంచి చెడులకు మధ్య గల వివక్షణ తెలుసుకోవడం. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోవడం. మీకు 10-12 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మంచేదో చెడేదో తెలియదు. ఈరోజు ఆత్మ మిమ్మల్ని అభిషేకించి రేపటి నుంచి మంచేదో చెడేదో మీరు అర్థమయ్యేటట్టు ఆ ఆత్మయే మీకు అనుగ్రహిస్తుంది. ఆ ఆత్మయే మీకు తెలియజేస్తుంది. అంటే ఈనాటి నుంచి మంచి చెడుల మధ్య విచక్షణ లేకపోతే వ్యత్యాసం మీరు గ్రహించగలుగుతారు. అది విమర్శన శక్తి అంటే. ఆత్మ మీకు ఈరోజు ఆ విమర్శన ఆ వరాన్ని ఇవ్వబోతుంది. ఇంకేంటి? దృఢము, సైతాను నిలిచి జీవించడానికి కావలసిన శక్తి దృఢము అంటే. తర్వాత తెలివి, అది చాలా కావాలి మీకు. చదువుకోవటానికే కాదు, అన్ని విషయాలకు తెలివి అవసరం. ఈరోజు తెలివి కూడా ఇవ్వబోతున్నారన్నమాట. అంటే రేపటి నుంచి మార్కులు మీకు ఎక్కువ వస్తాయి. తర్వాత భక్తి, దైవ భయం. అంటే తన ఆత్మను పంపించి మిమ్మల్ని ఆయన విశ్వాసంలో దృఢపరిచి ఈ సప్తవరాలను మీకు ఇవ్వబోతున్నారు. అంటే ఈనాటి నుంచి ఆత్మ మీలో నివసిస్తుంది, మీతో పయనిస్తుంది. క్రైస్తవ సంఘం అభిషేకింపబడినటువంటి ఒక సంఘం. జ్ఞానస్నానంలో అందరం అభిషేకింపబడ్డాం. భద్రమైన అభ్యంగనంలో 2వసారి కూడా అభిషేకింపబడ్డాం. అంటే ప్రభువు మన మధ్యలో ఉన్నారు, తన ఆత్మ ద్వారా మనతో నడుస్తున్నారు. ఇంతటి బలాఢ్యుడైనటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం అవసరమా? 40 సంవత్సరాల పాటు తన ఆత్మరూపములో యెహోవా దేవుడు ఆ ప్రజలను ఎడారి మార్గములో నడిపించారు. 40 రోజులంటే గుర్తుంచుకోండి ఎప్పుడైనా. 40 రాత్రులు 40 పగుళ్ళు అని బైబిల్లో ఎప్పుడు వచ్చిన అర్థం ఏంటంటే మన జీవిత ప్రయాణం అని అర్థం. ఆ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం మన జీవిత యాత్రకు సమానం. అంటే ఈ జీవిత యాత్రలో కూడా ప్రభువు ఆత్మరూపములో మనలను వెన్నంటి ఉంటారు. కంటికి రెప్పలా కాస్తూ మనల్ని వాగ్దాన భూమికి చేరే వరకు నడిపిస్తారు అని అర్థం. అంటే మనం ఈ జీవిత ప్రయాణంలో ఒంటరి వాళ్ళం కాదు. ప్రభుని ఆత్మ చేత అభిషేకింపబడి ఆ ఆత్మ మనలో ఉన్నారు, ఆయనతో పాటు నడుస్తున్నాము. అది భద్రమైన అభ్యంగం స్వీకరిస్తున్నటువంటి మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం. రేపటి నుంచి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, ఆయన మీలో ఉంటున్నారు, ఆత్మను పొందుతున్నారు, ఆ ఆత్మ మీలో నిండుగా ఉంటున్నారు, సమృద్ధిగా ఉంటున్నారు. ఎందుకు భయపడాలి? ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగవచ్చు. ఇది నేను ఈరోజు మీకు చెప్పవలసినటువంటి విశేషాలు లేకపోతే సందేశం. మొట్టమొదటిది, అద్భుతాలు అంతోని వారే కాదు చేసేది, మనం కూడా చేయొచ్చు. మనం ఏదడిగినా కూడా ప్రభు ఇస్తారు. ఎప్పుడైతే మనము దేవునికి స్నేహితులుగా మారతామో, దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది సన్మార్గం జీవించడానికి ప్రయత్నిస్తామో తప్పకుండా మనం ఏది అడిగినా ఇస్తారు. అంతోని వారు పునీతులు కాబట్టి, మంచి ఆయన కాబట్టి ఆయన ఏదడిగినా దేవుడు ఇస్తున్నారు. మనం కూడా ఏదడిగినా ఇస్తారు. దేవునికి స్నేహితులం కావాలి, మంచి ప్రార్థన, మంచి జీవితం ద్వారా. రెండవది, దివ్య సప్రసాదాన్ని లోకొనేది ఈ జీవిత పయనములో ఆత్మస్థైర్యాన్ని పొందటం కోసం ఆత్మ యొక్క పోషకాహారంగా దేవుడిచ్చారు కాబట్టి ఆయన లోకుంటూ ఉండాలి. ఆయన మనలో నివసిస్తారు, మనం ఆయనలో, ఆయన మనలో నివసించడానికి ఇచ్చినటువంటి ఆహారం. మూడవది, ఆత్మరూపంలో ప్రభు మనలో ఉంటున్నారు, మనల్ని అభిషేకిస్తున్నారు, మనతో నడవబోతున్నారు. అందుకని ఈ జీవిత ప్రయాణంలో ధైర్యంగా ముందుకు సాగవచ్చు. జ్ఞానస్నాన సమయంలో మీరు సమాధానం చెప్పలేదు, మీ అమ్మా నాన్నోళ్ళు సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు
నేను అడిగే ప్రతి ప్రశ్నను అర్థం చేసుకుని సమాధానం చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి ప్రతి ఒక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ప్రియ బిడ్డలారా, ప్రతి అయిన సర్వేశ్వరుడు తానెన్నుకొన్న బిడ్డలకు జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్ర ఆత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయునట్లు ప్రతి అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వీరికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్రాత్మను వీరిపై పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభయము అనడి జ్ఞానవరములను దయచేయుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మా మాపై దిగిరా, పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, మాపై దిగిరా, పరిశుద్ధాత్మా. పరిశుద్ధ ఆత్మా అభిషేకించుమా, పరిశుద్ధ ఆత్మా అభిషేకించుమా, అహరోను, మోషే, దావీదును, అహరోను, మోషే, దావీదును అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు, పరిశుద్ధాత్మా. పరిశుద్ధ ఆత్మా ప్రవహించుమా,
పరిశుద్ధాత్మా ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా పండించు జీవితము పరిశుద్ధతలో పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పరిశుద్ధ ఆత్మాభిషేకపై దిగిరా పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా పరలోకము నుండి మాపై దిగిరా పరలోకము నుండి మాపై దిగిరా యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా మాపై దిగిరా పరిశుద్ధాత్మా పరిశుద్ధ ఆత్మాభిషేకించుమా పరిశుద్ధ ఆత్మాభిషేకించుమా అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా ప్రవహించుమా పరిశుద్ధాత్మా ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా పండించు జీవితము పరిశుద్ధతలో పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా పరలోకము
పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, మాపై దిగిరా పరిశుద్ధాత్మా. పరిశుద్ధ ఆత్మా అభిషేకించుమా, పరిశుద్ధ ఆత్మా అభిషేకించుమా. అహరోను మోషే దావీదును, అహరోను మోషే దావీదు అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు. స్వర్గమునందు ఆసీనుడమైన దేవా, మీ సమస్త స్త్రీసభను నడిపిస్తున్న మా పాపు గారిని, సకల పీఠాధిపతులను, మా కర్నూలు పీఠాధిపతి మహాగణ గోరంట్ల జ్వానస్ తండ్రి గారిని, పునీత అంతోని గారి పేరుట పండుగ జరుపుకుంటున్న మా కర్దినాల్ పూల అంతోని తండ్రి గారిని మరియు గురువులందరినీ, మరి ముఖ్యముగా మా విచారణ గురువు సిద్ధిబోగుల దేవదాస్ ఫాదర్ గారిని, కన్య స్త్రీలను, ఉపదేశిని, స్వార్థికులందరినీ, విశ్వాసులను విశ్వాస మార్గములో నడుపుటకు మీ పరిశుద్ధాత్మ వరములను మెండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేవాలయంలో దివ్య సప్రసాదము భద్రమైన అభ్యంగము తీసుకొని పోవచ్చున్న మమ్ములను మీ జ్ఞానముతో మీ ఆత్మతో నింపి దైవ ప్రేరణతో జీవించే కృపను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు పునీత అంతోని వారి పండుగ మేము కొనియాడుచుండగా మా విచారణలోని ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని, మరి ముఖ్యంగా పునీత అంతోని వారి పేరు పెట్టుకున్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేసి వారికి కావలసిన వరములు దయచేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పవిత్రాత్మైన సర్వేశ్వర, మా విశాలమైన భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. మా నాయకులు, ప్రభుత్వ సిబ్బందిని సేవాభావంతో పేదలకు, గిరిజనులకు సంక్షేమానిపై మంచిగా పని చేయనట్టు వారిని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని పలికిన దేవా, మీ ఆకాశ ద్వారములు తెరచి దీవెనలు మా అందరిపై కుమ్మరించండి. ఇచ్చట మమ్మందరినీ ఒక కుటుంబముగా చేర్చినందులకు మీకు వందనములు దేవా. ఏకమనస్సులై ఏ విన్నపము కోరికైనా ప్రార్థించినవా అవి అన్నియును సకాలంలో జరుగునని గ్రహించి విశ్వాసము నమ్మకము దృఢముగా నమ్మి జీవించే విధముగా మమ్మందరినీ మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థనలన్నిటినీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మరియు పునీత అంతోని వారి మాధ్యస్థము ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. హృదయపు సంధ్యా వేదిక
నిలిచెను సుందర ప్రజాపతి నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి పదముల చింత అర్పితమైన కుసుమమునేనై మేలిమి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమమునేనై అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి పొందెద స్వామి హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి మానస కుటీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. తన మనస్సుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర కొరకును నీ కరముల ద్వారా ఎవరిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు ఈ బలి మీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఆయన ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకొని సదా మేము స్తుతించు భాగ్యమును దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఏలిన
ఏలినవారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎందుకన మీ శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నారు. ఆయన పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. ఆయన దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, ఆయన ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నారు. కావున దూతలతో పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరంట్ల జోహానెస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను, మరి ముఖ్యముగా ఈనాడు మొదటిసారిగా మేము స్వీకరించబోతున్నటువంటి చిన్నారి బిడ్డలను మరియు భద్రమైన అభ్యంగం పొందినటువంటి మీ బిడ్డలను దీవించుము. వారి యొక్క మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మొట్టమొదటిసారిగా ఈ మన బిడ్డలు క్రీస్తు ప్రభువుని లోకొనబోతున్నారు. ఆయన యొక్క స్పర్శను వారు అనుభవించి జీవితాంతం వరకు ఆయన సన్నిధిలో వారు జీవించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు భద్రమైన అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డారు. వీరిపై దేవుడు తన హేరాళమైనటువంటి అనుగ్రహాలను వరాలను కురిపించి జీవితాంతం వరకు తన ఆత్మరూపములో వారితో నడవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు అంతోని వారి పండుగను కొనియాడుతున్న మనందరం ఆయన ప్రార్థనా సహాయమున మన జీవితంలో వచ్చే ఆపదలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు నెరవేరాలని, ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, అనుగ్రహం మనపై ఉండాలని ప్రార్థిస్తూ అందరం కలిసి పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించుచున్నాము. మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. నేనే జీవాహారమును, నన్ను భుజించిననే తప్ప మీలో జీవముండదు అని పలికిన ప్రభు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించని పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదము
ప్రభు క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి యొక్క భక్తులారా, అందరికీ కూడా ముందుగా పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈనాడు మొట్టమొదటిసారిగా ప్రభువుని దివ్య ప్రసాద రూపములో స్వీకరించినటువంటి మన యొక్క పిల్లలను, అదేవిధముగా పవిత్రాత్మక ధృవీకరణ ముద్ర ద్వారా ఈనాడు అభ్యంగనం పొందినటువంటి మన యొక్క విచారణ బిడ్డలందరినీ కూడా నేను అభినందిస్తూ వారికి దేవుని యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పునీత అంతోని వారి యొక్క పండుగ రోజున మన యొక్క కథీడ్రల్ ప్రాంగణంలో నూతనముగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క గుహను ప్రతిష్ఠించడానికి, ఆశీర్వదించడానికి ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని విచ్చేసి మరి ఈనాటి సాంగ్యాలన్నీ కూడా ఎంతో చక్కగా మన కోసం నిర్వహించినటువంటి మన యొక్క మేత్రాసన కాపరి, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గోరంట్ల జవాన్యస్ తండ్రి గారికి మరి మన యొక్క విచారణ ప్రజలందరి తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ లార్డ్. అక్టోబర్ 31వ తేదీన పునీత అంతోని వారి మంటప నిర్మాణము కోసము భూమి పూజ జరిగినది. తర్వాత 3 నెలలు గ్యాప్ ఇచ్చి మార్చి 19వ తేదీన పనిని ప్రారంభించాము. పునీత అంతోని వారి మంటప నిర్మాణము లేకపోతే ఇక మంటపాన్ని నిర్మించాలనేటువంటిది నా యొక్క తలంపు అయితే కాదు. నాకు కలలో దేవుడు కనిపించలేదు. పునీత అంతోని వారు వచ్చి మీరు ఒక గుహ నిర్మించాలని కూడా నాకు చెప్పలేదు. మరి యొక్క గృహ నిర్మాణము మన యొక్క కథీడ్రల్ ప్రాంగణంలో ఎందుకు నిర్మించాల్సి వచ్చినది అంటే, పునీత అంతోని వారి యొక్క భక్తి విశ్వాసం అనేటువంటిది మన యొక్క విచారణలో ముందుగానే ఉంది. ప్రతి మంగళవారం కూడా పునీత అంతోని వారి కోసము మరి ఇక్కడ వారి యొక్క మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటూ పూజలు జరుపుకుంటూ ఉన్నాము. మరి యొక్క ప్రేరణ, యొక్క ఆలోచన ఇచ్చినటువంటిది మీరే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. మీ యొక్క విశ్వాసము, ఆయన యందు ఉన్నటువంటి భక్తి, ఆయన యొక్క అద్భుతాలు మీ యొక్క జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అంటే మీ యొక్క ప్రార్థన, మీ యొక్క విశ్వాసము, మీ యొక్క భక్తే నాకు ప్రేరణగా ఇచ్చి ఇక మండపాన్ని నిర్మించాలి, ప్రజల యొక్క భక్తిని పెంపొందించాలి, ప్రభువు వైపు నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక నిర్మాణము చేపట్టాము. మరి మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఇలాంటి ఆటంకములు జరగకుండా, ప్రమాదములు జరగకుండా, కొద్దిగా మాత్రమే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, ఆ యొక్క ఎండ తీవ్రత అయితేనేమి, మరి ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితేనేమి కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా ఈనాడు ప్రతిష్ఠించుకోవడానికి ఆ యొక్క దేవుడు ఎంతో సహకరించి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. మరి ఆహ్వానించిన వెంటనే విచ్చేసినటువంటి మన యొక్క మేత్రాసన నలుమూల నుంచి వచ్చినటువంటి గురువులకు, అదేవిధముగా పిలిచిన వెంటనే ఒప్పుకొని మన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసినటువంటి మన యొక్క అమ్మగారులకు, మరి విశ్వాసాలందరికీ కూడా నేను మరొకసారి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యొక్క మంటప నిర్మాణము విజయవంతముగా పూర్తి కావడానికి పరిపూర్తి కాలేదు. కొంతవరకు మనము చేయగలిగాము, ఇంకా పనులు ఉన్నాయి. మరి ఈనాడు మంచి రోజు కాబట్టి, పునీత అంతోని వారి యొక్క పండుగ రోజు కాబట్టి మరి ఆశీర్వదిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు ఆ యొక్క కార్యాన్ని నిర్వహించుకుని ఉన్నాము. మరి దీనికి ఎంతోమంది కష్టపడి ఉన్నారు. నేను ఇక్కడ మండపాన్ని నిర్మించుకోవాలనేటువంటి తలంపు, ఆ యొక్క ప్రణాళికను రూపుదిద్దుతూ ఉన్నప్పుడు మన యొక్క లూర్దు మాత గుహను నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్ జోసెఫ్ గారు నాకు తలంపుకొచ్చారు.
అంతకుముందు ఎంతోమందిని సంప్రదించాను, నేను అనుకున్నటువంటి రీతిగా వారు ఆ యొక్క డిజైన్ ఇవ్వలేకపోయారు. ఒకవేళ ఈయన సంప్రదిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈఎం జోసెఫ్ గారిని నేను సంప్రదించాను. ఆయన నేను చెప్పిన విధముగా కొన్ని విధాలుగా డిజైన్ చేసి ఇచ్చాడు. సుమారు 8-9 డిజైన్లు నాకు ఇచ్చాడు. దాన్ని మళ్ళీ కొద్దిగా రూపు మార్పులు చేసి మరి ఈ యొక్క డిజైన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాము. మొట్టమొదటిసారిగా మనం కృతజ్ఞతలు చెల్లించాల్సింది ఈఎం జోసెఫ్ గారికి. ఆయన ఇక్కడ లేరు, మరి అయినప్పటికీ కూడా మరి ఈఎం జోసెఫ్కు తను సహకరించినటువంటి బోస్కు, అదేవిధంగా మనీష్ వారి కుటుంబానికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మంటప నిర్మాణమునకు ముందుగా ఆ యొక్క బేస్మెంట్ తయారు అవ్వాలి. మరి ఎంతోమంది మన యొక్క కథడలు ఇంజనీర్లు ఉన్నారు, వారిని కూడా నేను సంప్రదించాను. బుర్రి జోష్ అయితేనేమి, మరి చలమయ్య అయితేనేమి, అదేవిధముగా ఎంతో కష్టించి శ్రమించినటువంటి గ్రేషియస్ తనకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి గ్రేషియస్ గురించి నేను చెప్పాలి. ఈ యొక్క మంటపము పరిపూర్తి కావడానికి మరి ఈనాడు ఎంతో ప్రతిష్ఠించుకోవడానికి సహకరించినటువంటి మరి ఎక్కువగా శ్రమించినటువంటి వ్యక్తి, నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనుకోవచ్చు. మరి గ్రేషియస్ డిసోజా తాను ఎంతో శ్రమించి ఉన్నాడు. మరి వారికి, వారి కుటుంబానికి తను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధముగా మన యొక్క కథడల ఉపదేశి నారిపోగుల అంతోని గారికి, జోసెఫ్ సార్ గారికి నేను వారి యొక్క సహాయాన్ని కోరినప్పటికీ కూడా వారిని ఏమడిగినా, ఏ సహాయాన్ని కోరినా మరి వారు ఎంతో చక్కగా నాకు సహకరించి మరి ఎంతో శ్రమించి ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఎస్ఏబి సిస్టర్స్, ఎంసీ సిస్టర్స్, మరి ఎస్ఏబి సిస్టర్స్ వీరు కూడా ఎంతో వారు సహకరించి ఉన్నారు. ఈనాడు ముఖ్యంగా మన యొక్క కాటెకిజం పిల్లలకు మరి దివస ప్రసాదాన్ని వారు పొందాలంటే వారిని తయారు చేయడం, ఆయత్తపరచడము, అదేవిధంగా భద్రమైన అభ్యంగము తయారు చేయడంలో, వారిని సిద్ధపరచడంలో కూడా ఎంతో సహకరించి ఉన్నారు, శ్రమించి ఉన్నారు. కాబట్టి మరి సిస్టర్లందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరియు మరిదలం సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. వారు కూడా మరి నిన్నటి రోజున మేము బంతిపూలు తీసుకొస్తే వారు దండగా వారు మలిచి కుట్టి మరి ఎంతో చక్కగా వారు అలంకరించడానికి సహకరించి ఉన్నారు. మరిదల సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు మన కథడల్ యూత్ అన్ని విషయాల్లో కూడా వారు ముందుంటూ మరి ఎంతో చురుకుదనంతో చక్కగా శ్రమిస్తూ మరి అన్ని ఏర్పాట్లలో వారు కూడా తమ వంతు కృషిని సల్పి ఉన్నారు. వారి యొక్క కృషికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరియు గాయక బృందం మనము జూన్ 13వ తేదీన పునీత్ అంతోని వారి మంటప ప్రతిష్టోత్సవం జరుపుకునబోతూ ఉన్నాము. మీరందరూ కూడా సిద్ధపడాలి, మరి పాటలు పాడాలి అని చెప్పిన వెంటనే అందరూ కూడా మరి ఎంతో చక్కగా వారు ప్రాక్టీస్ చేసి ఈనాడు మరి ఎంతో చక్కగా పాడి ఉన్నారు. ప్రత్యేకముగా మరి సంగీపాగ అంతోని వారి బృందానికి, అమ్మగారులకు, అదేవిధముగా బ్రదర్ కిషోర్ మన మేత్రాసన బ్రదర్ కిషోర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు, అదేవిధముగా జోష్ రిథమ్ ప్యాడ్ జోష్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈనాటి యొక్క సాంఘ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించినటువంటి మన యొక్క దివ్యవాణి ఛానల్ రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ మరి రవిచంద్ర బాల్ గారికి, వారి బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సాంఘ్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకముగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. చివరి ఆశీర్వాదం కోసం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో మీరు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశించండి. పునీత అంతోని వారి ఉత్సవము నాడు మేము మీరు బోధించు సత్యములను అవగాహనము చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. దేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సుల కోసము మన యొక్క స్థిరమును వంచి ప్రార్థించుదాం. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి
పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించున్నట్లు ఆ పవిత్రాత్మ అనుగ్రహించెను. అదే పవిత్రాత్మ మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.